హలో అండి, ఇవాళ మన 30 డేస్ 30 వెరైటీస్ ఆఫ్ టిఫిన్ రెసిపీస్లో మన స్పెషల్ వచ్చేసి వెజ్ రైస్, మసాలా రైస్ అని కూడా అంటారు. చాలామంది అప్పుడప్పుడు దోశ, ఇడ్లీయే కాకుండా ఇలాగ రైస్ ఐటమ్ కూడా చేసుకొని తింటారు. అయితే సింపుల్గా తక్కువ మసాలాతో తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలి చూద్దాం వచ్చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ కొంతమంది అప్పుడప్పుడు రైస్ ఐటమ్ కూడా చేసుకుంటారు. దానికి ఏమేం కావాలో చూసేద్దాం రండి. ముందుగా నానబెట్టుకున్న బియ్యము, క్యారెట్, ఉల్లగడ్డ, పచ్చి బఠానాలు, టమోటా, పచ్చిమిరపకాయ, అల్లం తెల్లగడ్డ పేస్టు, పుదీనా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు. దీంట్లో బిర్యానీ అన్నీ వేయకూడదు, కేవలం అవి మాత్రమే వేయాలి. ఇంకా ఆనియను, కొత్తిమీర. దీనికి ఎక్కువ నూనె వేయకూడదు, ఎందుకంటే టిఫిన్లో తింటున్నాం కదా, కొంచెమే నూనె తీసుకోవాలి. అన్నింటికంటే ముందు ఆనియన్స్ వేయాలి. మామూలుగా మనం బిర్యానీకి, పులావులకి ఎర్రగడ్డలు ఎర్రగా వేయించుకోవాలి కదా, కానీ దీనికి అంత యాగకూడదు, బాగుండదు. బ్రౌన్ మాత్రం రాకూడదు, కొంచెం కలర్ మారాలి. చూడండి, ఇంత మాత్రం అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం కూడా ఏగతాయి. మనం టమోటా, అల్లం పేస్టు అవన్నీ వేయాలి కదా. ఇప్పుడు మనం చెక్క, లవంగాలు వేసుకున్నాం. ఇప్పుడు టమోటా, పచ్చిమిర్చి వేసుకున్నాం. అంటే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. మనం పొద్దున్నే తింటున్నాము, ఎక్కువ వేసుకోకూడదు మసాలాలు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ వేసుకున్నాం. కావాలంటే వీటితో పాటు మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే వెజిటేబుల్స్ లేకుండా ఒట్టి మీల్ మేకర్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే అసలు ఏం వేసుకోబడలే. ఇంకో టమాటా వేసుకుంటే సరిపోద్ది. వెజిటేబుల్స్ వేగేదానికి సేపు మూత పెట్టుకున్నాం. సాల్ట్ వేసాను, మీకు చూపించాల. పుదీనా కూడా వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అంతే. ఇప్పుడు ముందుగా కొలిసి పెట్టుకున్న నీళ్ళు పోసుకోవాలి. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం బుడగలు వస్తున్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. అంతే. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అన్నం ఎలా ఉడికిపోయిందో. ఎప్పుడు ఇడ్లీ, దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలా పెడితే పిల్లలు హ్యాపీగా తింటారు. మూసుకోండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం రండి. పొడిలాడుతూ వచ్చింది. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, ఎంత ఇష్టంగా తింటారో. థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తారు. మీ మమ్మీ పెట్టు, మీ మమ్మీ మారా. ఇంకా దగ్గరగా పెట్టో. సూపర్గా ఉండే. ఎప్పుడైనా పిల్లలకి పొద్దున్నే ఇట్లాగా చేసి పెడితే తింటారు. థ్యాంక్ యూ మమ్మీ అని చెప్తాను. ఉమా, నేను కదా నీకు థ్యాంక్ యూ మమ్మీ చెప్పాలా, నువ్వేం చెప్పాలా? థ్యాంక్ నేను నాకేమని చెప్తావా? థ్యాంక్ యూ విజయలక్ష్మి. సరే, ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో. రేపు ఇంకొక టిఫిన్లో కలుద్దాం. బాయ్ బాయ్.